సోదరులందరికీ నమస్కారం అండి. మా షాప్లో 2026 సంవత్సరానికి గాను వానాకాలంలో వేసుకోవాల్సిన పత్తి విత్తనాలు ఏమున్నాయో తెలుసుకుందామండి. ఈ పత్తి విత్తనాలు అనేవి కంపెనీల వారీగా ఏమేమి ఉన్నాయి, తర్వాత మనకు పంటకాలం ఏ విధంగా వస్తుంది, పత్తి తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసుకుందాం అనే రైతులకు ఎలాంటి విత్తనాలు అందుబాటులో ఉన్నాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి. ఇది జెనోమిక్స్ వాళ్ళది పవర్ అండి. దీని పంటకాలం వచ్చేసి మనకు 150 రోజుల్లో అయిపోతుంది. దీన్ని కనుక మనం ఎట్లా అంటే అధిక సాంద్రత పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం పత్తి తీసేసి మొక్కజొన్న వేసుకోవడానికి కూడా ఇది అనువైన రకం. ఇది రెండవది టాటా వాళ్ళది బిగ్ ఎక్స్ అండి. ఈ బిగ్ ఎక్స్ కూడా ప్రస్తుతం జనాలు అంటే రైతు సోదరులు ఎక్కువగా వేయడం జరుగుతూ ఉంది. ఇది లావకాయతో రావడం జరిగింది. తర్వాత దీని పంటకాలం కూడా 150 రోజులు. తొందరగా పంటకు వచ్చి మనం పంట తీసేసి మొక్కజొన్న వేసుకోవాలనుకుంటే ఇది కూడా చాలా అనువైన రకం. దీంట్లో ఎక్కువ గింజలు వస్తాయి. తర్వాత పింజలు అనేవి చూసినా కానీ ఎక్కువ 5 పింజలు అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇది సదరన్ అగ్రి సీడ్స్ వాళ్ళది వివాన్ అండి. ఇది కూడా తొందరగా మనకు పంట చేతికి వచ్చే రకం. 140 రోజుల్లో దీని పంట అయిపోతుంది. దీంట్లో కూడా కాయలు మనకు లావుగా ఉండి ఇక్కడ ఈ బొమ్మ మీద చూపించినట్టు 5 పచ్చలతో ఉండి ఎక్కువ గింజలు ఉండి మనకు ఎక్కువ తూకం రావడానికి వీలుగా ఉండే రకం. ఇది రాశి కంపెనీ వాళ్ళ స్విఫ్ట్ అండి. దీని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రైతు సోదరులు గత 6-7 సంవత్సరాల నుంచి దీన్ని విరివిగా పండిస్తూ ఉన్నారు. దీన్ని కూడా మనం ఏ విధంగా అంటే అధిక సాంద్రత పద్ధతిలో వేసుకోవచ్చు లేదా అచ్చులో వేసుకోవచ్చు. మనకు తొందరగా పంటకాలం వచ్చి 150 రోజుల్లో దీని పంటకాలం అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఈ పంట తీసేసి మళ్ళీ మనం మొక్కజొన్న కానీ వేరే ఇతర పంటలు వేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉండే రకం అన్నమాట. ఇది వేద సీడ్స్ వాళ్ళది ప్లాటినం అండి. ఇది కూడా తొందరగా పంట చేతికి వచ్చి మనకు మంచి దిగుబడిని ఇచ్చే రకం. దీన్ని కూడా మనం పంట తీసేసి మొక్కజొన్న వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది కూడా వేద వాళ్ళది డాక్టర్ చంద్ర గోల్డ్. ఇది కూడా మనకు లావు కాయలతోటి తొందరగా పంట చేతికి వచ్చి తర్వాత మళ్ళీ మనం వేరే పంట వేసుకోవడానికి అనువుగా ఉండే రకం అన్నమాట. ఇది కావేరీ వాళ్ళది బంపర్ అండి. కావేరీ కంపెనీ గురించి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఉత్పత్తులు వాళ్ళు మార్కెట్లోకి తీసుకొస్తూ ఉంటారు. దీంట్లో కూడా కాయలు అనేవి చాలా లావుగా ఉంటాయి. మనకు పంట త్వరగా చేతికొచ్చి తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు లేదా మనం వేరే ఇతర పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకం. దాంట్లోనే ఇంకొక రకం KCH 144. ఇది కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మంచిగా లావైన కాయలతోటి ఎక్కువ పచ్చలతోటి ఎక్కువ గింజలతోటి మంచి బరువుతో రావడం జరుగుతుంది. దీన్ని కూడా మనం అధిక సాంద్రత పద్ధతిలో వేసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా పంట తీసేసిన తర్వాత మళ్ళీ వేరే ఏమైనా పంటలు వేసుకోవచ్చు. ఇది దూసరా అండి. ఇది కూడా మనకు మంచి లావు కాయలతోటి దగ్గరగా గుత్తులుగా కాయలు కాసి మంచి దిగుబడిని ఇచ్చే రకం అనమాట. దీన్ని కూడా మనం పంట త్వరగా చేతికి వచ్చిన తర్వాత తీసేసి వేరే పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది నూజివీడు కంపెనీ వాళ్ళదే నవనీత్ అండి. తర్వాత ఇది ఆద్య. ఈ నవనీత్ ఆద్య అనేవి కూడా 2 పెద్ద కాయలతో రావడం జరుగుతుంది. పంట తొందరగా మనకు చేతికి వస్తుంది. తర్వాత ఈ పత్తి తీయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. మనకు ఈ పంట తొందరగా వచ్చిన తర్వాత దీన్ని తీసేసి మళ్ళీ మనం ఇతర పంటలు వేసుకోవడానికి కూడా ఈ 2 రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇది వచ్చేసి క్రిస్టల్ వాళ్ళది కింగ్ అండి. ఇది ఈ సంవత్సరం మార్కెట్లోకి రావడం జరిగింది. పోయిన సంవత్సరం ఇవి డెమోలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా బ్రహ్మాండంగా మంచిగా మంచి దిగుబడిని ఇచ్చింది. ఇది కూడా పంట మనకు తొందరగా చేతికి వస్తుంది. 140 నుంచి 150 రోజుల్లో పంట అయిపోతుంది. దీన్ని తీసేసి కూడా మనం మొక్కజొన్న వేసుకోవచ్చు. ఈ 369 గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రైతు సోదరులందరూ దీన్ని విరివిగా సాగు చేయడం జరుగుతూ ఉంది. తొందరగా పంట చేతికి వస్తుంది. లావు కాయలు దగ్గరగా గుత్తులుగా కాస్తుంది. దీన్ని కూడా తీసేసి మనం వేరే ఇతర పంటలు వేసుకోవచ్చు. సదానంద్ మంచిగా లావైన కాయలు రావాలనుకుంటే సదానంద్ వేసుకోవచ్చు అండి. ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఇది US వాళ్ళది 7067 అండి. ఇది కూడా గత 5-6 సంవత్సరాల నుంచి మార్కెట్లో రైతు సోదరులకు మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఇది కూడా మనకు పంట తొందరగా వచ్చి దీన్ని తీసేసి మళ్ళీ మనం వేరే ఇతర పంటలు వేసుకోవచ్చు లేదా అట్నే కంటిన్యూ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మైకో కంపెనీ వాళ్ళది బౌన్సర్ అండి. ఈ బౌన్సర్ కూడా మనకు ఎట్లా అంటే లావు కాయలతోటి దగ్గర గనుపులతోటి
తొందరగా పంట చేతికి రావడం అనేది జరుగుతుంది. దాంట్లోనే ఇంకొకటి ఈ దందేవ్ అని ఉంటుంది. ఈ దందేవ్ కూడా మనకు తొందరగా పంట చేతికి వచ్చి మంచి లావైన కాయలతోటి మంచి దిగుబడిని ఇచ్చే రకాలు. ఇవి బయోసీడ్ వాళ్ళే అండి. ఈ బయోసీడ్లో ఇది 6074 అనే రకం. ఇది కూడా మనకు మంచిగా లావు కాయలతోటి ఈ కొమ్మకు ఎక్కువగా కాయలు రావడం అనేది జరుగుతుంది. చైన్ సిస్టమ్ లాగా వస్తాయి అన్నమాట. ఇది కూడా మనకు పంట కాలం 140 నుంచి 150 రోజుల్లో తొందరగా పంట చేతికి వచ్చి ఈ పంట తీసేసి మళ్ళీ మనం మొక్కజొన్న లాంటిది ఏమైనా వేసుకోవాలనుకున్నా యాసంగిలో వేసుకోవడానికి అనువుగా ఉండే రకం. ఇది బయోసీడ్ 602. దీన్ని నేను పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం వేయడం జరిగింది. ఇవి కూడా మనకు మంచిగా లావు కాయలతో రావడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా మనకు కాయలు ఎట్లా అంటే లావుగా ఉండి పచ్చలు ఎక్కువగా ఉండి అంటే పింజ ఎక్కువ రావడం జరుగుతుంది. తర్వాత మనకు పంటకాలం తొందరగా పూర్తయ్యి వేరే పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది బయోసీడ్ వాళ్ళది గోదావరి అండి. ఇది కూడా మనకు లావుకాయల సెగ్మెంట్లో మంచి దిగుబడిని ఇచ్చే రకం. ఇది బయోసీడ్ 6001. ఇది కూడా రైస్ సోదరులందరికీ చాలా పరిచయమైన పత్తి విత్తనమే. ఇది కూడా మనకు మంచిగా లావు కాయలతోటి చైన్ సిస్టమ్ లాగా కొమ్మకు అటువైపు ఇటువైపు మంచి కాయలు రావడం జరుగుతుంది. లావు కాయలు ఉంటాయి. మళ్ళీ పత్తి తీయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. తొందరగా పంట పూర్తవుతుంది కాబట్టి మళ్ళీ మనం వేరే ఇతరత్ర ఏమైనా పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకం అన్నమాట. ఇది సెంథిల్ సీడ్స్ వాళ్ళది 612 తర్వాత 614 అండి. ఈ రెండు కూడా మనకు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో మంచిగా అమ్ముడుపోయే రకాలు. ఇవి కూడా మనకు ఏ విధంగా అంటే లావు కాయలతోటే వస్తాయి. తర్వాత పింజ ఈ 5 ఉంటాయి. 5 ఉండి మనకు గింజలు ఎక్కువగా ఉండి మంచి బరువుతోటి పత్తి రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవి కూడా తొందరగా పంట చేతికి వచ్చేసి మనం యాసంగిలో ఏమన్నా పంట మార్పిడి చేసుకుందాం అనుకుంటే ఈ బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట. సీడ్స్ వాళ్ళది రేవంత్ అండి. ఇది కూడా గత 2-3 సంవత్సరాల నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉంది. దీంట్లో కూడా మనకు కాయలు గుత్తులుగా లావుగా రావడం అనేది జరుగుతుంది. చైన్ సిస్టమ్ లాగా అటొకటి మంచిగా ఎక్కువ కాయలు రావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో గింజలు కూడా మంచిగా ఎక్కువ ఉండడం వల్ల పత్తి అనేది కూడా బరువుగా వస్తుంది అన్నమాట. ఇది కూడా ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది పుష్కల్. ఇది కూడా మనకు మంచిగా లావు కాయలతోటి రేవంత్ అయితే ఏ విధంగా వస్తుందో ఇది కూడా అదే విధంగా రావడం జరుగుతుంది. మంచిగా తొందరగా పంట చేతికి వచ్చి మళ్ళీ మనం వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉండే రకం. ఇది చిత్ర అండి, ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది. ఇది కూడా మనకు సేమ్ ఈ రేవంత్ పుష్కలు ఏ విధంగా అయితే వస్తాయో అట్నే రావడం జరుగుతుంది. దీంట్లో పత్తి అనేది రైస్ సోదరులకు చాలా తీయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట. గింజలు కూడా ఎక్కువ ఉండి మంచి బరువు రావడానికి అనుకూలంగా ఉండే రకం. దీన్ని కూడా తీసేసి మళ్ళీ మనం వేరే ఇతర ఏమైనా పంటలు వేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పిన రకాలన్నీ కూడా తొందరగా పంటకు వస్తాయండి. తర్వాత ఎక్కువ శాతం మీకు 90% ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లావు కాయలే. మళ్ళీ మనకు రైస్ సోదరులకు ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటే పత్తి తీయడానికి కూలీలు రావాలి కదండి. వాళ్ళు లావు కాయలు ఉంటేనే తీయడానికి వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా కాయలు లావుగా ఉండి మనం పత్తి తీసేటప్పుడు చాలా తేలిగ్గా వస్తాయి అన్నమాట. ఎక్కువ శాతం ఇవి అన్నీ కూడా మనకు ఎట్లా అంటే గుబురుగా పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత ఇవి మనకు సాలు విధానంలో కానీ లేదా అచ్చు విధానంలో కానీ ఏ విధంగానే వేసుకోవచ్చు. తర్వాత నేలల పరంగా చూసుకున్నట్లయితే మనకు ఏ నేలల్లో వేసుకున్నా పర్లేదండి. చౌడు నేలలు ఉన్నా కానీ కొంచెం చౌడు ఇరిగిపోయే పద్ధతులు పాటించి ఆ నేలల్లో వేసుకున్నా కానీ మంచి దిగుబడి వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కూడా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ శాతం మార్కెట్లో మనకు ఈ తక్కువ రోజుల్లో వచ్చే పత్తి విత్తనాలే సోదరులు ఎంపిక చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒకవేళ వర్షాలు తక్కువ పడ్డా కానీ ఇవన్నీ కూడా ఒక మోస్తరుగా మంచి దిగుబడిని ఇచ్చి రైతులకు మంచి లాభాన్ని తీసుకొచ్చే విత్తనాలు కాబట్టి వీటిల్లో మీకు నచ్చింది ఏదున్నా కానీ తీసుకొని మీ పంట చేలలో వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ విత్తనాలలో కనుక మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కామెంట్లకు నేను సమాధానం ఇస్తాను. లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీ సందేహాలు ఏమైనా ఉన్నా కానీ నేను నివృత్తి చేస్తాను.